ఏంట్రా నీ చేతి వంట తనకు చూడమ్మా ఎలా చిక్కిపోయాను. కబుర్లు ఆపవే. ఎప్పుడు వస్తానని వెళ్ళవే టూర్కి? 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు దిగుతావా కూల్గా? వచ్చేసాను కదా మామ్. సర్లే కాని ముందు అర్జెంటుగా చైతన్యతోనూ తన పేరెంట్స్ తోనూ మాట్లాడు. కాబోయే మొగుడుతోనూ అత్తమామలతోనూ కొంచెం టచ్ లో ఉండొచ్చు కదే. ఉంటానులేవే. రే కిట్టు ఆగరా. రే కిట్టు మాయా కిట్టు ఆగు. ఎవరికి ఏకో అన్నయ్య కిట్టు గడిట్ వచ్చాడా? ఇది ఇచ్చెళ్ళాడు. చూసావా వాడి దొంగ బుద్ధి. నందిని పెన్ ఇది. ఎంత కేర్ఫుల్ గా ఉంటుందో పాపం. డ్రైవ్ పెన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. డ్రైవ్ పెన్ ఏంటి? పెన్ కదా. అదే మరి. మామూలు పెన్ కాదు ఇది. ఇన్బిల్ పెన్ డ్రైవ్ ఉండే పెన్. దీంతో ఏం రాసినా లోపల ఉండే పెన్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. సర్లే నందినికి నువ్వే ఇచ్చే. తీసుకో. మొదటిసారి తాతయ్యతో ఈరోజు గుళ్ళో మాట్లాడాను. కానీ నేను వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. తిట్టి వెళ్ళిపోయారు. తిట్టినందుకు బాధ కన్నా మొదటిసారి మాట్లాడినందుకు ఆనందంగా ఉంది. కానీ తాతయ్యకి ఎలా దగ్గర అవ్వాలో అర్థం కాలేదు. అమ్మా, నేను ఇండియా నుంచి నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఈ బొమ్మలు మా ఊర్లో తయారు చేస్తారు. నీకెలా దొరికిందే? షాప్ లో తీసుకున్నా. ఏమ్మా? ఇది చూస్తుంటే మా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి చిక్కుగా ఉంది. చదువుకోవడానికి పట్నం పంపిస్తే ప్రేమ పెళ్లి అని పిచ్చి పిచ్చి వేషాలేస్తావా? నేను పెళ్లి చేసుకోలేదు నాన్న, ప్రేమించలేదు కూడా. అరుణ్ కూడా నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పాడే కానీ పద్ధతిగా మీతో మాట్లాడడానికి ఇవాళ మన ఇంటికి వచ్చాడు. మీ అత్తకి ఎప్పుడో మాటిచ్చేసా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలుండవు. అత్తయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను నాన్న. ఏంటే నువ్వు చెప్పేది? చిన్నప్పటి నుంచి బుజ్జిగాడితో పెళ్లి అనుకున్నా కదా. మేనరికపు పెళ్లిళ్ళు అసలు మంచివి కాదు నాన్న. పుట్టే పిల్లలకి చాలా ప్రమాదం అని సైన్స్ చెప్తుంది. ఓహో, ఇక్కడైనా విన్నావేది? మేనరికం మంచిది కాదంట. మన అమ్మ నాన్నది మేనరికమే కదా, మీ అమ్మ నాన్నది మేనరికం కదా. అంతెందుకు, దీనికన్నా మన ఇద్దరిది మేనరికమేగా. అమ్మకి లివర్ ప్రాబ్లం నాన్న, నాకు ఆస్మా ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఘోరంగా ఉంటుందట. బయటికి పోవే. నాన్నా, పో బయటికి. పోవే. నాన్నా, నాన్నా. వినండి ఇక్కడ నాన్న. పోవే. నా మాట వినండి. నీ జబ్బుకి కారణం మేమని ఇంత మందిలో మా తల తీసేసావు చూడు, అదొకటి చాలు. నువ్వు మా దృష్టిలో చచ్చావని మేము అనుకోవడానికి. వెళ్ళిపో. అమ్మ చనిపోయినప్పుడు నువ్వు పుట్టినప్పుడు వెళ్ళినా కూడా మా మొహం చూడలేదు. బాధపడకమ్మా. నందు, తాతయ్యని తీసుకొచ్చాను. త్వరలోనే మీ ఇద్దరిని కలుపుతాను. ఎలా ఉంది? బాగుందమ్మా. మీ నాన్నగారి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. కంగ్రాట్స్ అమ్మా. ఆగాగు, ఇప్పుడు కూడా ఇది నాకు కాదు, కాబోయే కోడలికి, అంటే నీకు కాబోయే పెళ్ళానికి నాన్న. నందిని రావడంతో నీలోనే కాదు మన ఇంట్లోనే ఒక కొత్త వెలుగొచ్చేసింది. మనకి మన మెంటాలిటీస్కి కరెక్ట్గా సూట్ అయ్యే పిల్లరాతను. ఆ పిల్ల మొహం చూస్తేనే తెలిసిపోతుందిరా నువ్వంటే ఎంత ఇష్టమో, మేమంటే ఎంత గౌరవమో. వావ్, 3 days తాతయ్య రెడ్డి గారికి ఏ డౌట్ రాకుండా భలే మేనేజ్ చేసామే. ఇంకొక 1 week లో నా పెళ్ళి. ఆ రోజు డైరెక్ట్ గా వెన్యూకి తీసుకొచ్చి అమ్మని తాతయ్యని ఎదురెదురుగా నిలబెడితే చాలు, అన్ని సెట్ అయిపోతాయి. సూపర్ ప్లానింగ్. కానీ ఆ మధ్యలో తగులుకున్న నితిన్ని మాత్రం భలే మేనేజ్ చేసావే. బాబోయ్, వాడు వాడి ఫ్యామిలీ ఓవర్ సెంటిమెంట్స్ ఇంత ఎమోషనల్ ఫుల్స్ అంటే బాబు, వీడి లవ్, వాళ్ళ ఓవర్ ఎఫెక్షన్స్ తట్టుకోలేక చచ్చాను. సడన్ గా నేను కనపడకపోయేసరికి గింజుకు చచ్చిపోతుంటారు ఒక్కొక్కళ్ళు. ఏమైందే? వాడేమో అనుకున్నా. వాడి మొహం, ఇంత దూరం వాడెక్కడ రావాలి?
ఏ తాతయ్య ఇక్కడ ఎట్టెళ్ళాడు? హే అక్కడ చూడు. తాతయ్య తాతయ్య నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. I crush you like a పానీపూరి, వెనకకు లేదే నీకి కదారి, నీకి పైన నేల పైన నీరు పైన నిపుణై టార్చర్ చూపెడతా. ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే, నువ్వే కెక్కరేసిన గోల చేసిన మసి లేదులే. ఓ ఓ మరియా వయసో హరియా చీకటి చేసావే నువ్వు నా దునియా. దిల్ 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 జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. What's a big deal అనుకున్నావే, లిటిల్ హార్ట్ కి హ్యాండ్ ఇచ్చావే, నిన్ను వదిలే సమస్యలే నిలే. ఫోర్క్ ని కుండల్లో గుచ్చి వెళ్ళిపోయావే, తిరిగి మరి నీకింకా గుచ్చెయ్యనా. ఏ ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. డాన్ 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 డాన్. ఓ మెరుపు తీగలా నువ్వు మాయం అయ్యావే, నీ దిల్ కనియా తీగా చలియా మోసం చేసావే ఓ అమ్మాయా. దిల్ దిల్ జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 జుగిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. తాతయ్య ఇక్కడే. అయిపోయాడు ఈ రోజు వాళ్ళ చేతులు. పోలీస్ కంప్లైంట్ చేసి లోపలికి తాట తీసి తోలు ఒలిపించకపోతే నా పేరు నందిని. వెల్కమ్ గర్ల్స్, వెల్కమ్. ఏంటి వీడి ఇక్కడున్నాడు? హే, ఏంటి నువ్వు ఇక్కడ? ఆబ్వియస్ గా మీరు ఇక్కడికే రావాలి. సో మీకన్నా ముందే వచ్చి మీకోసం వెయిటింగ్. వెల్కమ్ సార్. యాక్చువల్లీ ఐ వాస్ టాకింగ్ టు యూ అబౌట్ దీస్ టూ గర్ల్స్ అండ్ ఐ జస్ట్ ఫౌండ్ దెమ్. థ్యాంక్ యూ. ఏం లేదు, మనం టూరిస్ట్ లో తప్పిపోయాం, మళ్ళీ కలిసానని చెప్పానంతే. దా కూర్చొని మాడుకుందాం. కూర్చొని నీతో మాట్లాడడానికి రాలేదు. రెడ్డి గారు ఎక్కడా? మీ తాతయ్యగా కిడ్నాప్ చేసి పెట్టా. ఎక్కడా? ఎక్కడ పెట్టానో చెప్తే అది కిడ్నాప్ ఎందుకు అవుద్ది? ఫైన్, పోలీస్తోనే చెప్పేస్తా. చెప్పు. అప్పుడు మీ తాతయ్యే చెప్తాడు కిడ్నాప్ అతొక్క ఈడెనకాల ఊపుకుంటూ నేనే వచ్చానని. పైగా నువ్వు మనవరాలన్న విషయం కూడా లీక్ అయిపోతుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదురుగా కిడ్నాప్ గురించి మాట్లాడుతున్నావంటే ఎంత షార్ప్ ప్లానింగ్ తో ఉన్నావో అర్థమైపోతుంది. తప్పు చేసిన నువ్వే అంత ప్లానింగ్ తో ఉంటే తిప్పి కొడుతున్న నేను ఇంకెంత ప్లానింగ్ తో ఉండాలి? నేనేం తప్పు చేయలేదు. మా తాతయ్యని మా అమ్మని కలపాలనుకుంటున్నా. ఈ ముక్క నాకు పరిచయం అయినప్పుడే చెప్పేస్తుంటే. చెప్తే నన్ను మా తాతయ్యని కలిపేవాడివా? తెలియదు, కానీ నీ వెంట పడేవాడిని కాదు. నా టైంని ఎమోషన్స్ని వేస్ట్ చేసుకునేవాడిని కాదు. మా అమ్మా నాన్నల్ని కూడా పిచ్చోలని చేసి నమ్మించా కదే. ఐఎమ్ సారీ. ఏంటి సారీయా? కనిపించి చెప్పుంటే కాస్త అయినా ఆలోచించేవాడినేమో, కానీ పడ్డాక చెప్తున్నావు చూడు. అసలేంటి సారీ?
సింపుల్ గా చెప్పేస్తారు, కంటికి కనపడదే. అదొక ఫీలింగ్. ఏంటి ఫీలింగా? అది నువ్వు ఫీల్ అవ్వాలా లేదా నేను ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఫీల్ అవ్వాలి. మరి ఫీల్ అవ్వాలంటే నాకు అనిపించాలిగా. అంటే నేను ఇప్పుడు నిన్ను లవ్ చేయాలా? లవ్వా? ఛే, పగిలిపోయిన గుండె మండే తర్వాత సండే సెట్ కావు స్వీట్ హార్ట్. లవ్ స్పెల్లింగ్ తప్ప మీనింగ్ తెలియని నీతో నాకు లవ్ వద్దు, అసలు నువ్వే వద్దు. నిన్నిప్పుడే వదిలిపోవాలని నాకు ఇక్కడ దాకా ఉంది, కానీ ఎలా? ఇది సాటిస్ఫై అవ్వందే, దీనికి మనశ్శాంతి లేదే. ఇప్పుడు నన్నేం చేయమంటావ్? నాకు నువ్వు నిజంగా సారీ ఫీల్ అవుతున్నట్టు అనిపించాలి. లేదనుకో మీ తాతయ్యని ఇండియాకి. అరే అదెలా చేయాలి? ఇన్సిడెంట్స్ లో నువ్వు చెప్పిన సారీలో 5 లెటర్స్ ఉన్నట్టు ఓ 5 ఇన్సిడెంట్స్ లో నీ సారీని నేను ఫీల్ అయ్యేలా చెయ్యి. ఒకవేళ ఫస్ట్ ఇన్సిడెంట్ లో నేను నీ సారీని నేను ఫీల్ అయ్యాననుకో, మీ తాతయ్యని నీకు అప్పగించి నా దారి నేను వెళ్ళిపోతా. లేదనుకో మీ తాతయ్య గురించి మర్చిపో. ఈలోపు తాత ఎక్కడున్నాడో కనిపెట్టేయచ్చు. ఓకే, ఐమ్ రెడీ. వెరీ గుడ్, లెట్స్ బిగిన్. సారీలో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్. ఎస్ తో నువ్వు నాకు చేయగలిగేది సేవ. సేవ? ఎస్, సేవ. మా తాత దొరికాక చెప్తాను. ఇదే మోడర్న్ ఆర్ట్. దీన్ని నమ్మేసి నన్ను ఇంప్రెస్ చేసేసి మీ తాతయ్యని తీసుకెళ్ళి. ఒరి దుర్మార్గుడా, ఎవడు కొంటాడ్రా? హలో, యు వాంట్ దిస్ బ్యూటిఫుల్ పెయింటింగ్? యు? నో. ఓకే.